ఒక బిగ్ ట్విస్ట్ గా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కి కూడా ఇప్పుడు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. నిన్న నిర్వహించిన టెస్ట్ లో పుట్టా మహేష్ కు నెగిటివ్ వచ్చింది. కానీ అనుమానం వచ్చి ఈ ఉదయం హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేయించారు. ఇవాళ నిర్వహించిన టెస్ట్ లో ఎంపీకి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. బ్లడ్ టెస్ట్ లో కొకైన్ పాజిటివ్ వచ్చిందని నిర్ధారించారు గిరిధర్. శరీర మెటబాలిజం బట్టి రిపోర్టుల్లో వ్యత్యాసం ఉంటుందని నిన్న మేము జరిపిన టెస్ట్ లో నెగిటివ్ వచ్చిన అనుమానంతో ఇవాళ బ్లడ్ టెస్ట్ కి కూడా పంపించాం. అందులో మాత్రం పాజిటివ్ అని తేలిందని చెప్పారు ఈగల్ ఎస్పీ గిరిధర్. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎక్కడ ఎవరున్నా కూడా డ్రగ్స్ తీసుకున్నారు అనే నిర్ధారణ అయితే మాత్రం వారిపై చర్యలు తప్పవంటూ అన్నారు ఎస్పీ గిరిధర్. అయితే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కి నిన్న నిర్వహించిన టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది. డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డప్పటికీ కూడా నెగిటివ్ రావడంతో ఆయనకు ఈ ఇష్యూ నుంచి కాస్త ఊరట దక్కినట్లుగానే ప్రచారం జరిగింది. అయితే ఇవాళ నిర్వహించిన బ్లడ్ టెస్ట్ లో కొకైన్ పాజిటివ్ రావడంతో ఈ టీడీపీ ఎంపీ మెడకు డ్రగ్స్ ఉచ్చు బిగుసుకుంది ఇప్పుడు. అయితే నిన్నటి టెస్ట్ లో నెగిటివ్, ఇవాళ టెస్ట్ లో పాజిటివ్. కారణం ఏమిటి అంటే బాడీ మెటబాలిజం లో ఉండే తేడాలే అంటున్నారు పోలీసులు. అందుకే ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు డ్రగ్స్ టెస్ట్ లో వ్యత్యాసం వచ్చిందన్నారు. మళ్ళీ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో ఒక వ్యక్తికి దొరికింది. అతను పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అని తర్వాత తెలిసింది మాకు. అయితే మొత్తము 11 మందికి టెస్ట్ చేయగా మారవినేని రమేష్, పుట్టా మహేష్ కుమార్, రోహిత్ రెడ్డి, శ్రవణ్ కుమార్, నమిత్ శర్మ